హలో గైస్, ఈ మ్యాచ్ అయితే అసలుకి బోయనే కాకపోదు. మొత్తం చూడరు. నేనైతే ఇక్కడ ఫ్యాక్టరీ పక్కన ఇచ్చేటైతే గడ్డగాడున్నా పైకి ప్లేస్లో ఉన్నాం. అట్లయితే మనమైతే ముంగడుకు వెళ్ళిపోయాం. ఈ మ్యాచ్ ఇది ఈ వీడియో మాత్రం మొత్తం చూడరు గైస్, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లాస్ట్లో అసలుకి అయితే బుయ్యనే కాకపోదు అది ఎట్లా ఇట్లా ఇప్పుడు ఇట్లా అర్థమవుతలేదు నాకు. మళ్ళీ ర్యాండమ్ ప్లేయర్స్తోనే ఆడుతున్నాను అయితే. బీఆర్ డైమండ్ 3 ఉన్నా హీరోకి అయితే పుష్ చేస్తున్నాను గైస్. మనకైతే ఇక్కడ కావాల్సినవి లేవు. మనమైతే ముంగడికి వెళ్ళిపోయాం. టోకెన్స్ ఇక్కడ ఉన్నాయి. ఫ్యాక్టరీ పైన వాళ్ళ ఎనిమిది రా. సరే అయితే ఫ్యాక్టరీ పైకి అయితే చూద్దాం. పైన అయితే వాళ్ళు ఎనిమిది లేరు. ఆడైతే రాయి కాడైతే వాళ్ళు ఎనిమిది ఉన్నాడు కొట్టిర్రు. తిడికి వెళ్తాం. ఆడుతున్నారు గైస్. అది పోస్టర్ అయితే మనకి ఎనిమిది కొట్టిండు ఒకటిసారి. మనమైతే అక్కడైతే లూట్ ఉంది గైస్. సైడ్ మనమైతే వెళ్ళిపోయాం. ఏమో లూట్ ఉంటుందేమో. వీడియో మాత్రం మొత్తం చూడండి గైస్. హుడ్ పేకర్ ఉంది. హుడ్ పేకర్ ఏముందో స్కార్ ఉంది కాబట్టి ఏమైనా స్కారే తీసుకున్నాం. నేనైతే వీడియో ఫస్ట్ నుంచి అయితే తీయడం మర్చిపోయినా, అందుకే హాఫ్ నుంచి తీసిన వీడియో అయితే. ఇప్పుడైతే మా వాళ్ళు ఒక్కొక్క తానుర్రు. భయం శక్తి పైన అయితే అటు భయం శక్తికి మనము ఫస్ట్ అయితే మనం ఇటు ట్రాక్టర్కి పోదాం. సైడ్ అయితే పోదాం. సైడ్ అయితే ఏం లేవు. మనం అయితే కిందికి వెళ్ళిపోయాం. మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక తానూరు, వాళ్ళిద్దరు ఒక తానూరు, మేమిద్దరం ఇచ్చాడు ఉన్నాం. మనమైతే ఆ కిందకి పోదాం. వాళ్ళు ఎనిమిదిలో ఉంటాం ఇద్దాం. ఇటైతే వాళ్ళు డ్రోన్ వేసారు. డ్రోన్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం ఈ డ్రాప్ కడుగుదాం. ఇక్కడైతే ఎనిమిది ఉంటారు నలిసి. అట్లయితే కిందికి వద్దాం. డ్రాప్లో అయితే మనకి హెల్మెట్ దొరికింది. ఒక కింద అయితే ఎనిమిది గైస్. స్కార్ తీసుకొని మనకైతే హెడ్ మిస్ అయింది కదా ఫస్ట్ బుల్లెట్. మనకి కళ్ళ కనెక్ట్ అయింది ఒకటేసారి. మన దగ్గర ఉన్న మంచి గన్లన్నీ పోయాయి కదా అసలు. మనం అయితే చచ్చిపోయాం ఇప్పుడు. మా వాళ్ళు అయితే ఇద్దరు ఫ్యాక్టర్లు ఏమంటున్నా వాళ్ళు వదిలేరు. ఇంకా తొడవ చూద్దాం. పైకి అయితే పైకి పోతుండు. రే పోరా రే పూరా రే పూరా రే. ఈ ర్యాండమ్ ప్లేట్స్ ఇదే బాగా ఎనిమిది కనబడుతుంది. వాళ్ళు రివైవ్ చేయకుండా ఎనిమిది కొడతారు. నాకైతే ఆ పైన గ్లోవాల్ వేస్తున్నాం. ఇప్పుడైతే ఓ పైన ఎనిమిది అనేది హలో రివైవ్ చేయదు. మన రివైవ్ అంటే రివైవ్ వేస్తలేరు. ఓ మళ్ళా జూన్ వస్తుంది కాడికి. ఆడైతే కూడా ఉండు. ఆడైతే ఆడ ఫైట్ ఉండు. ఇద్దరైతే ఈడైతే రివైవ్ ఇస్తాం పోతున్నా. మరి కింద ఎనిమిది చూసి ఏమో కూసుంది వీళ్ళతోనైతే. అరే రివైవ్ పోర్రా. ఒక్కొక్కడు ఎన్ని నిమిషం తానే ఎవరు వీళ్ళిద్దరేమో. వీళ్ళిద్దరు ఇస్తలేరు. హలో నెంబర్ రివైవ్ పో. మనమైతే నేను మైక్ ఆన్ చేసి అయితే అడిగిన స్క్రీన్ రికార్డ్లో వాయిస్ నడతలేదు. అయితే మనకైతే ఇక్కడ పోయి ఇప్పుడు రివైవ్ అయితే ఇస్తున్నాం. ఇక్కడైతే జూమ్లో పోయి రివైవ్ ఇస్తున్నాం కాబట్టి మనం అయితే ఇంకెట్లా వేసి బూయా కొట్టేయాలి. ఇప్పుడైతే మనమైతే మనకి రివైవ్ ఇచ్చేసినాం. ఇప్పుడు మనమైతే మన కింద వాళ్ళని మీరు చూసుకోవాలి. లేకపోతే మన స్టేడియా దిగి పైన డ్రాప్ కాడికి వెళ్ళిపోయాం. మళ్ళీ కింద ఎనిమిది ఉంటే మన దగ్గర వెస్ట్ లేదు, ఏం లేదు. మా ఇంట్లో అయితే ఒకటి చచ్చిపోయింది గైస్. ఇప్పుడైతే మనం కింద అయితే ఓళ్ళు ఎనిమిది కనబడతలేదు నాకైతే. ఇప్పుడైతే మనం ముంగడికి వెళ్ళిపోతాం. ఇక్కడైతే టోకెన్స్ ఉన్నాయి.
టోకెన్స్ తీసుకొని ఇప్పుడైతే మనం ముంగడికి వెళ్ళిపోయాం. వేడైతే కూడా ఉండవు గెలిపోతానుకున్నా గెలిచిన హెడ్ పడుతుందేమని ఓపెన్ చేసి మళ్ళీ వేసిన ఏళ్ళకి లోవాలి వేసిన. ఆడైతే ఆ డ్రాప్ షాట్కి వెళ్ళిపోయినా ఆడికి వెళ్ళి సెంటనేషన్ కిందికి ఆడైతే ఆడికి వెళ్ళి కిందికి పోతున్నట్టు నిలిచాడు. మనతో ఫైట్ చేసానికి ఓకేనే లేదు. ఇప్పుడైతే నేనైతే ఇచ్చడి కవర్లోకి వచ్చిన. ఇలా చూస్తే వెనకాల రాయకాడ అయితే ఒక ఎనిమిది ఉండు. మనకైతే స్కోప్ 2 కిలో కొట్టమే టీం వైపోట్ కొట్టిన సంతోషమే వేరు. ఇప్పుడైతే మా వాళ్ళు ఇద్దరు అటు హౌస్ కాడుర్రు, ఫ్రంట్ సైడ్ ఉన్న హౌస్కి. మన రైట్ సైడ్ ఒక 8 అవుతుందో. మనం అయితే ఫస్ట్ హీల్ వేసుకుందాం. మనకైతే 20 ఉంది. అయితే మనం ఒకటే ఇల్లు ఉంది కాబట్టి ఒకటే వేసుకుందాం. దీనిపైకి పోదాం. మన దగ్గర గన్ను లేవు కదా, గన్ను ఉంటే మన ఇక్కడికైతే ఇచ్చిన. ముంగటైతే ఫైట్ జరుగుతున్నట్టుంది. అక్కడ గ్లోవాలు ఉన్నాయి దానిపైన. ఇప్పుడైతే మనం తను వెళ్ళిపోవాలి. ఓవర్ కొట్టొద్దు దేవుడా ప్లీజ్. మన దగ్గర అయితే వెస్ట్ లేదు, ఏం లేదు. చూద్దాం ఒకసారి. ఏం లేవు, అన్నీ 1లే ఉన్నాయి. లెవెల్ 1 వెస్ట్, లెవెల్ 1 హెల్మెట్, లెవెల్ 1 బ్యాగ్ లేదు అసలు మన దగ్గర. ఇప్పుడైతే మామూలు అయితే వేసాము. ఇక్కడైతే పట్టాను ఉంది. సో ముంగడు ఇప్పుడైతే పైకొద్దాం. మనకైతే దొరికింది. ఏకే మనకి మంచిగా పడుతుంది. ఏకే P90 ఉంది మంచిగా. ఇప్పుడైతే మనం ఇంటికి చూద్దాం ఎనిమిది ఉంటారో ఉండడం. నాకైతే ఆ బ్రిడ్జ్ పైన ఫైట్ జరిగింది. జూన్ వచ్చింది. నాకైతే ఇప్పుడు అటుకెళ్ళి అయితే ఓళ్ళు వస్తలేరు. జూన్ అయితే మాకైతే ఇల్లు మంచిగా దొరికింది. మా స్పాట్లో ముగ్గురం అయితే తినే ఉన్నాం. అక్కడ ఇస్తే మాత్రం వాళ్ళు 8 లేరు. ఇప్పుడైతే మనం ఈడికైతే పోదాం. మామూలు అయితే ఫుల్ స్టెప్స్ వస్తున్నాయి, వాళ్ళు దిగుతారు. కింద అయితే మొత్తం యుద్ధమే జరుగుతుంది. ఇన్నాళ్ళు కొట్టుకుంటారు. ఇంకా 2 స్క్వాడ్లు ఉన్నాయి. అలాగైతే 8 ఉన్నాయి, మేము ముగ్గురం ఉన్నాం. అంటే ఇంకా 6 రోజులు. ఇప్పుడైతే ఒకడు వచ్చింది. అయితే పడ్డది. దగ్గర అయితే లూట్ వేసుకున్నాం. ఫస్ట్ అయితే టీమేట్స్ వస్తారు పైకి కూడా అనుకునే ఉన్నాం. ఒకడైతే వచ్చి వాళ్ళైతే వాళ్ళ కొడుతున్నాం. మళ్ళీ వేయండి. ఇప్పుడైతే మేమున్నాం, ఇంకా 4 గుర్రం. ఇప్పుడైతే ఎనిమిది ఎట్లా వేసి పైకి రాడాడు. మా అంట్లో అయితే ఇంకోటి పట్టాడు బయటకు పోయి. ఎందుకు బయటకు పోయిండో ఏమో. అలా అయితే ఒక స్క్వాడ్ ఉందనుకుంటా. స్క్వాడ్ ఉందో లేకపోతే మావాడైతే ఒక నాకేసిండు. అన్ని ఫుల్ చేస్తే ఇంటిలో తీసిండు వాటిని. ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా ఈ ముగ్గురు, మేమిద్దరం ఇంకా ముగ్గురం ఉన్నాం. ఇప్పుడైతే జూన్ అయితే మా బిల్డింగ్ పైన అయితే లేదు, కొంచెం ఉంది. ఇప్పుడైతే మేము ఎట్లేసి కిందికే పోవాలి. గ్లోవాల్ అయితే బ్రేక్ అయిపోతుంది. మన గ్లోవాల్ అయితే పోయింది. మనోడైతే కిందికి పోతుండు. కిందికి కూడా నిన్నుద్దాం అయితే పోయిండు. ఈడైతే లూట్ ఉంది. ఇక్కడ అత చంపిండు కదా. లూట్ కూడా అయితే మనం లూట్ వేసుకుంటాం. ఇప్పుడు దొరికింది లోడు. ఇంకా ఒక్కడే ఉండు గైస్. మనం అయితే చూసుకుంటే ఇంకొక్కడే ఉండు లాస్ట్. మేమిద్దరం ఇప్పుడు మావాడైతే ఈ నుంచి అయితే ఫైర్ ఇస్తుండో. నేనైతే కింద తిన్నాం. ఆన్ డ్యామేజ్ పడ్డానికి లోలేగానే స్టాండర్డ్ పడి ఆడైతే చచ్చిపోయిండు. మాదైతే బూయా అయిపోయింది గైస్. నేనైతే అనుకోలేదు మాకు బూయా అవుతుందని. అసలు అనుకోకుండా ర్యాండమ్ ప్లేయర్స్తోని లాస్ట్లో వచ్చేసరికి బూయా పోయినాం. మనోడు జూన్లో పోయి రివైవ్ ఇచ్చిండు. మనం ఈ మాత్రం బూయా కొట్టకపోతే ఎట్లా. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి గైస్.